ఓకే, రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, సంధ్య విశాఖపట్నం నుంచి. సంధ్య గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ ఇది ల్యాండ్ గురించి సార్ మాట్లాడొచ్చా? ఈరోజు కాదంటున్నారు. పర్లేదు పర్లేదు, మాట్లాడండి. సార్ మా ల్యాండ్ పక్కా డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి సార్. మా మామయ్య గారు కొనుక్కున్న ల్యాండ్ ని మా మదర్ కి పసుపు కుంకాల కింద అది గిఫ్ట్ లెస్ సెటిల్మెంట్ కింద ఇచ్చారు సార్. కానీ ఆ ల్యాండ్ వేరే ఊర్లో ఉంటుంది సార్. మా హస్బెండ్ కి జాబ్ అవడం వల్ల మేము బయట ఉంటాం. మా మదర్ కూడా మాతోనే ఉంటారు. ఆ ల్యాండ్ మా పెద్దమ్మ గారు వాళ్ళ అల్లుడు కూతురు అందులో జీడి తోట ఉంటే వాళ్ళు కొంచెం చూసుకోవడం అది చేసేవారు. మేము మధ్య మధ్యలో వెళ్ళి చూసుకొని వచ్చేసేవారు సార్. వేరే ఊర్లో ఉంటుంది ల్యాండ్. అది ఇప్పుడు మాది ల్యాండ్ సాగు అంటున్నారు సార్. ఓకే, ఇది ల్యాండ్ ఇది కొత్తగా వచ్చింది కదా సార్. ల్యాండ్ అది యాక్ట్ ఏదో వచ్చింది కదా సార్ ఏపీకి. అది ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? మాకు తెలియడం లేదు. ఇంతకుముందు ఎవరి పేరుతో ఉంది, ఇప్పుడు ఎవరి పేరుతో ఉందమ్మా ల్యాండ్? అది మా మేనమామ పేరు మీద ఉండేది సార్. అతను కొనుక్కున్నారు వేరే అతని దగ్గర. అది మా మదర్ కి గిఫ్ట్ సెటిల్మెంట్ చేశారు 2005 సంవత్సరంలో. మీ మేనమామ కొడుకుని మీరు పెళ్లి చేసుకున్నారమ్మా? లేదు సార్, మా మేనమామకు పిల్లలు లేదు సార్. ఓకే, ఎవరికి గిఫ్ట్ డీడ్ చేశారు? మా మదర్కి సార్. మా మదర్కి మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆమె అమ్మగారి ఇంట్లోనే ఉంటే ఆవిడకి గిఫ్ట్ డీడ్ చేశారు సార్. ఇప్పుడు అమ్మగారు ఉన్నారా? మా మదర్ ఉన్నారు సార్. ఇప్పుడు దాన్ని మీద ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు? అంటే సార్ ఇది యాక్చువల్గా అది పొలిటికల్ గా ఊర్లో ఇప్పుడు మాకు ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళకి పొలిటికల్ గా సపోర్ట్ ఉంది సార్. వాళ్ళని మేము ఏం చేయలేకపోతున్నాం. అన్ని రకాలు మా వైపు ఉన్నా కూడా వాళ్ళు రెవెన్యూ వాళ్ళని మ్యానిపులేట్ చేసి వస్తున్నారు సార్. రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళ పేరు ఎక్కించుకున్నారా? వాళ్ళ పేరు హద్దుదారులు కూడా మా వైపే ఉండేవారు సార్ ఇంతకుముందు. ఈ మధ్యకాలంలో వాళ్ళని కూడా గవర్నమెంట్ మారడం వల్ల వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు సార్. వాళ్ళ పేరు ఎక్కించుకున్నారా? మీ మేనమామ పేరు కానీ మీ మేనమామ భార్య పేరు కానీ? ల్యాండ్ డాక్యుమెంట్స్, ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి సార్. వాళ్ళ దగ్గర ఏవీ లేవు. వాళ్ళ మేనమామ భార్య పేరు ఉందా ఇప్పటికి? భార్య కానీ మీ అమ్మ పేరు కానీ ఉందా? మా మేనమామ గారు కొనుక్కున్న ల్యాండ్ ని మా అమ్మగారి పేరు మీద గిఫ్ట్ సెటిల్మెంట్ చేశారు సార్. మా మేనమామ గారి భార్యతో ప్రాబ్లం లేదు సార్. మా రెవెన్యూ రికార్డు తయారైందా? ఏంటి సార్? మీ అమ్మగారి పేరుతో రెవెన్యూ రికార్డులో పేరు నమోదు అయ్యిందా? నమోదైంది సార్. ఆన్లైన్ లో కూడా ఉంది సార్. అన్ని ఉన్నాయి సార్. అనుభవంలో ఉంది. అన్ని క్లియర్ కట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. మరి మీకు అందుబాటులో ఉన్న ఎవరైనా ఒక లాయర్ ని కానీ లీగల్ సర్వీసెస్ అథారిటీ కోర్టులో ఉన్న వాళ్ళ ద్వారా కానీ ఫైల్ చేసి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని మీరు మీ ల్యాండ్ మీదకి పొజిషన్ లో కబ్జాలోకి వెళ్ళండి అమ్మా. మీకు అన్ని హక్కులు ఉన్నప్పుడు కోర్టు ద్వారా తగిన న్యాయం పొందొచ్చు. అలా అనుకుంటున్నాం సార్. అంటే కొత్తగా యాక్ట్ అనేది వచ్చింది కదా, అదైతే త్వరగా క్లియర్ అవుతుంది అంటున్నారు కదా. అది ఎలా ఫైల్ చేయాలనేది మాకు తెలియడం లేదు సార్. సార్ ఏమైనా చెప్తారా అని మీకు కాల్ చేస్తాం. రెవెన్యూ చట్టాలు ఏమి మీకు ల్యాండ్ మీద కబ్జాదారుల గురించి, ల్యాండ్ గ్రాబర్స్ గురించి ఆపడానికి పనికొచ్చే అవకాశాలు లేవమ్మా. కోర్టు ద్వారా మాత్రమే మీరు పరిష్కారం పొందొచ్చు. ఓకే, మీ సమీపంలో ఒక అడ్వకేట్ని మీరు మాట్లాడి ఈ విధంగా అప్రోచ్ కావచ్చండి. లేని పక్షంలో సంధ్య గారు మీకు కావాలనుకుంటే అక్కడ విశాఖపట్నంలో బీఆర్కే సంబంధించిన అంటే కొంతమంది లాయర్స్ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా కనెక్ట్ చేయమంటే ఆ హెల్ప్ కూడా చేసే ప్రయత్నం చేస్తాము.